నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 38వ భాగం. నిజం చెప్పినందుకు కోపం ఎందుకు? సముద్రపు గాలికి చిన్నగా వణుకుతున్న కావేరితో అన్నాడు అర్ణవ్. ఏది నిజం? నేను మిమ్మల్ని సేవ్ చేయడమా? తను కూడా చూడిదార్ అంచులను పిండుకుంటూ అడిగింది కావేరి. లేకపోతే నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే నేను సేవ్ చేశానని అనాలా పోని? వత్తైన నల్లని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఇసుక దులుపుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు అర్ణవ్. ఇక్కడెవరూ అంత పిరికివాళ్లు లేరు. దుపట్టా పిండి భుజాల చుట్టూ కప్పుకుంటూ అందామె. ఆ స్ప్లిట్ సెకండ్లోనే వంటికి అతుక్కుపోయిన డ్రెస్ ఆమె అందాలను బయట పెడుతుంటే చప్పున చూపు తిప్పుకున్నాడు అర్ణవ్. ఓ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి చెన్నై వెళ్తున్నావా, లేక డైరెక్ట్గా శ్రీలంకకా ఈదుకుంటూ సముద్రంలో? అమాయకంగా మొహం పెట్టి అడుగుతున్న అతన్ని ఈడ్చిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది కావేరికి. మీ నోటి వెంట ఇంతవరకు ఒక్క మాట తిన్నగా రాలేదు. వంకర మాటలు తప్ప మాట్లాడరా? అడిగింది కసిగా. మనిషి చూస్తే రఫ్గా ఉన్నాడు, కానీ ఆ కళ్ళలో తీక్ష్ణత ఎదుటి మనిషిని ఆమెడు దూరంలో నిలబెట్టేలా ఉంది. ఎందుకో అతని వేషధారణని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని అనిపించలేదు కావేరికి. కానీ తన ఇంప్రెషన్ని బయట పెట్టకుండా కోపంతో కవర్ చేసుకుంది. ఎదుటి వ్యక్తి చేసే పనిని బట్టి, ప్రవర్తనని బట్టి నా మాటలుంటాయి అన్నాడు స్టైల్గా అతను. అంటే నేను వంకర పనులు చేస్తున్నానా? ఈసారి నిజంగానే ఒళ్ళు మండింది కావేరికి. పోనీలే కదా అని ఊరుకుంటుంటే అతి చనువు తీసుకుంటున్నాడు అనుకుంది. నేను అలా అనలేదు, కానీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఫోన్ మాత్రం పోకూడదని కంకణం కట్టుకున్నావా? అంత గట్టిగా పట్టుకున్నావు? ఈ పాటికి నీ నొక్కుడికి ఊపిరాడక చచ్చుంటుందా ఫోను? కళ్ళతోనే ఆమె చేతిలో బిగుసుకుని ఉన్న ఫోన్ వైపు చూపించి అన్నాడు అర్ణవ్. అప్పుడు చూసుకుంది తన చేతిలో ఉన్న నీళ్లలో నానిన ఫోన్ని. ఓ మై గాడ్ అంటూ గబగబా ఫోన్ చెక్ చేసింది. నీళ్లలో బాగా తడవడంతో అస్సలు ఆన్ కాలేదు ఫోన్. అటు తిప్పింది, ఇటు తిప్పింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఫోన్ పనిచేయనంటే చెయ్యనని మొండికేసింది. చీరల షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే ముందు చీరని ఇటు తిప్పి అటు తిప్పి చూసినట్టు చేస్తే ఏం పనిచేస్తుంది ఆ ఫోను? సన్నగా అడిగాడు అర్ణవ్. ఇదిగో మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నాను, పంచుల మీద పంచులేస్తున్నావు. సినిమాల్లో ట్రై చేయి, నా మీద చూపించుకు నీ టాలెంట్ విసురుగా అంటూనే తన చెప్పుల కోసం చూసింది కావేరి. అవి ఎప్పుడో మాయమైపోయాయి. అరే, ఇందాక నుంచి తెగ ట్రై చేస్తున్నాను నా టాలెంట్ని నువ్వు కనిపెట్టగలవో లేదోనని. భలే కనిపెట్టావే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ డైలాగ్ రైటర్ని అన్నాడు అర్ణవ్. అప్పటికప్పుడు అతని మెదడులో ఒక ఐడియా ఫ్లాష్ అవ్వడంతో ఆసువుగా అబద్ధం ఆడేశాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉందేమోనని అనుమానంగా చూసింది కావేరి. సీరియస్గా ఉంది అతని మొహం. నిజమేనేమో అనుకుంది, కానీ సాహిల్ దెబ్బకి అంత సులువుగా నమ్మాలని అనిపించలేదామెకి. చీకటి పడుతూ ఉండగా తడిసిన బట్టల్లో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఒక అపరిచితుడితో బీచ్లో నిలబడి మాట్లాడుతున్న తన పరిస్థితికి నవ్వు ఏడుపు కలిపి వచ్చాయి కావేరికి. చేతుకున్న వాచ్లో టైం చూసుకుంది. 7 అవుతోంది. రాత్రి కిరీటి వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాలి. అక్క కిరీటి షాపింగ్ నుంచి వచ్చేస్తుంటారు. అక్క కంగారు పడుతూ ఉంటుందేమో అన్న ఆలోచన రాగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి కావేరికి. బెంచ్ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతవరకు బిగబట్టుకుని లోపల అణిచిపెట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా గట్టు తెగిన గోదారిలా బయటకొచ్చేసింది. ముందు కంగారు పడ్డాడు అర్ణవ్. చుట్టూ చూశాడు. దూరంగా ఉన్నారు జనాలు. ఎవరైనా ఇటుగా వస్తే సమస్య అవుతుందని తెలుసు అతనికి. తను ఆమెను ఏదో చేశాడని అనుకుంటారని తెలిసినా ఆమె ఏడుపుని ఆపాలని అనిపించలేదు అతనికి. సాహిల్ ఇంటి దగ్గరే బ్రేక్ అవుతుందనుకున్నాడు. ఇంతవరకు నిలబడిందంటే మెంటల్గా స్ట్రాంగ్ అనే చెప్పాలి. అందుకే మెల్లగా ఆమె పక్కన కూర్చున్నాడు. 2 నిమిషాల తర్వాత కావేరి అతని భుజం మీద తల ఆనించి తన ఏడుపును కంటిన్యూ చేసింది. నేను సినిమా డైరెక్ట్ చేస్తానంటే ఇంత భయంకరంగా ఏడ్చేవాళ్ళని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. పోన్లే, కరువు తీరా ఏడ్చే. నీ ఏడుపుకి కారణం నేనే గనక నా షర్ట్ 2వ తడిసిపోయినా ఏమీ అనుకోనులే చిన్నగా నిట్టూర్చి అన్నాడు.
కావేరి ఏడుపాపి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. హూ ఆర్ యూ? ఒక ఆడపిల్ల నీ భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తున్నా కూడా సెటర్లేస్తున్నావు? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అంటే పబ్లిక్ ప్లేస్ కదా, ఏమైనా చేస్తే బాగోదని మాటలతో సరిపెడుతున్నా. అదే ఏదైనా రూమ్లో ఉన్నట్టయితే నిన్ను దగ్గరికి తీసుకుని బాగా ఓదార్చేవాడిని అన్నాడు, బాగా అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. ఒక్క క్షణం తెల్లబోయిన కావేరి మరుక్షణం ఫక్కున నవ్వింది. ఈసారి షాక్ తినడం అర్ణవ్ వంతైంది. అంతలోనే ఏడుపు, అంతలోనే నవ్వు. ఇంటి మనసు అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదని ఒక పెద్ద మనిషి ఊరికే అన్నాడా? నీ మాటలు కోపం, నవ్వు రెండు తెప్పిస్తాయి. తమాషాగా మాట్లాడతావు. నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంది కావేరి నవ్వుతూ. అంతవరకు అర్ణవ్ని హ్యాండ్సమ్గా ఉన్నావు, మాతో డేట్కి వస్తావా అన్న అమ్మాయిలే తెలుసు. ఇలా పొగుడుతూ దూరంగా ఉండాలన్న అమ్మాయిని మొదటిసారిగా చూశాడు. ఇప్పుడు ఏం దగ్గరగా ఉన్నామని ఉందిగా మన మధ్య దూరం అన్నాడు బెంచ్ మీద వాళ్ల మధ్యలో ఖాళీ ప్లేస్ని చూపిస్తూ. ఆమె మెల్లగా లేచి నిలబడింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ తన చేతిని ముందుకు చాచి చెప్పింది. ఎందుకు? చావకుండా సేవ్ చేసినందుక? ఆమె చేతిని అందుకుని తను కూడా లేచి నిలబడుతూ సూటిగా అడిగాడు. ఈసారి అతని మాటని కాంట్రడిక్ట్ చెయ్యలేదు కావేరి. మెల్లగా తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేసింది. అతను వదలలేదు. నా ఫ్రెండ్ చెల్లెలు ఈ మధ్యనే రీసెంట్గా సూసైడ్ చేసుకుని చనిపోయింది. కాలేజ్లో ఎవరినో ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానన్నాడు. నమ్మింది. వాడితో రూమ్కి వెళ్ళింది. వాడు వీడియో తీశాడు. బ్లాక్మెయిల్ చేసి అక్కడికి రా ఇక్కడికి రా అని పిలవడం స్టార్ట్ చేశాడు. వాడే కదా ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకుని రమ్మన్న చోటికి వెళ్ళింది. అంతటితో ఆగలేదు వాడి ఆశ. చెప్పడం ఆపి అర్ణవ్ కావేరి వైపు పరీక్షగా చూశాడు. అంతవరకు నవ్వుతున్న కావేరి మొహం సీరియస్గా మారిపోయింది. తన చేతిని విడిపించుకుంది. అతను కూడా అడ్డు చెప్పలేదు. మాట్లాడకుండా వెనక్కి తిరిగి రోడ్ వైపు నడక మొదలుపెట్టింది కావేరి. అతను తన షూస్ విప్పి చేత్తో పట్టుకుని ఆమె పక్కనే అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియో పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి తన ఫ్రెండ్స్ని కూడా ఎంటర్టైన్ చేయమనడం మొదలుపెట్టాడు. 1-2 సార్లు తన మనసు చంపుకుని చేసింది. కానీ ఇక తట్టుకోలేకపోయింది. ఊరేసుకుంది. చాలా పెయిన్ఫుల్ డెత్ చెప్పడం పూర్తి చేశాడు అర్ణవ్. కావేరి గుండె దడదడలాడింది. అంటే ఒక వీడియోను ఉపయోగించి ఆడపిల్లని ఎన్ని రకాలుగైనా టార్చర్ చేస్తారా? మెల్లగా నడక ఆపి అర్ణవ్ వైపు తిరిగింది. నేను అంతవరకు తెచ్చుకోదలుచుకోలేదు, అందుకే ఇప్పుడే అని వాక్యం మధ్యలో ఆపేసింది. అర్ణవ్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. ఒక్క క్షణం తను లేట్ చేసి ఉంటే కిరీటికి తన మొహం చూపించగలిగేవాడా? సర్రున కోపం తన్నింది అతనికి. విసురుగా ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. తిరిగి మళ్ళీ మరొక ఎపిసోడ్తో తర్వాత కలుసుకుందాం.